రెండవ అధ్యాయం 3-4 వచనాలు. ఇంత గొప్ప రక్షణను మన నిర్లక్ష్యము చేసిన యెడల కొంతమంది ఏంటంటే ఈ వచనం తీసుకొని సువార్తలో దంచి కొడుతుంటారు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేస్తే ఎలా తప్పించుకుంటావు నీవు అని. ఇంతకీ ఈ గొప్ప రక్షణ ఏమిటి? ఇది ఆలోచించాలి. ఈ గొప్ప రక్షణ అంటే ఏంటి? మనము ప్రకటించేటువంటి రక్షణ కాదు. ఈ గొప్ప రక్షణ మనము ప్రకటించేటువంటి సువార్తకు సంబంధించింది కాదు. మరి దేనికి సంబంధించింది? చూడండి, వాక్యం బాగా పూర్తిగా చదవాలి. అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై, సువార్తలు ప్రభు బోధించాడు కదా. యోహాను బోధించాడు, యోహాను ప్రకటించాడు, ప్రభు కూడా ప్రకటించాడు. ఏ సువార్త ప్రకటించాడు? రాజ్య సువార్తనా, కృపా సువార్తనా? రాజ్య సువార్త. అర్థమైందా? సో యేసు ప్రభు ప్రకటించబడి ఆ గొప్ప రక్షణ దేనికి సంబంధించింది? రాజ్య సువార్తకు సంబంధించింది. అది యేసు ప్రభుతో స్టార్ట్ అయింది. అర్థమైందా? సో మన సువార్త ఏంటంటే కృపా సువార్త, వాళ్ళదేమో రాజ్య సువార్త. అయితే ఈ గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేస్తే ఎలా తప్పించుకుంటావు? అర్థం ఏమంటే ఆ రాజ్యం కింద రక్షణ ఎలా వస్తుంది? నమ్మడము ద్వారా అండ్ బాప్టిజం ద్వారా. గుర్తుంచుకోండి, ఈ ప్రోగ్రాం కింద నీకు రక్షణ రావాలంటే అడగ చెప్పాను ఏంటి? బిలీవ్ అండ్ బ్యాప్టైజ్, బిలీవ్ అండ్ బ్యాప్టైజ్. సో వీళ్ళ గాస్పెల్లో ఏంటంటే యేసయ్య మరణము, పాతిపెట్టబడుట, పునరుద్ధానం ఇవి ఉండవు వాళ్ళ గాస్పెల్లో. మీరు చూడండి, యేసు శిష్యులు కూడా వెళ్ళి అంతటా సువార్త ప్రకటించారు. ఎక్కడన్నా కూడా యేసయ్య మరణం గురించి, యేసయ్య పాతిపెట్ట గురించి, యేసయ్య పునరుద్ధానం గురించి చెప్పారా? లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రోగ్రాంలో అది లేదు. ఇక్కడ యేసు ప్రభువు అదే అంటారు, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎట్లాగా? అందుకే వాళ్ళందరూ నమ్మి బాప్తిజం పొందాలి. యోహాను కూడా అదే స్టార్ట్ చేస్తారు. మారుమనసు గురించి ప్రకటిస్తారు, వాళ్ళకి బ్యాప్టిజం ఇస్తున్నారు. అలాగే మార్క్స్ సువార్త 16వ అధ్యాయం వచ్చేపాటికి యేసు ప్రభు గ్రేట్ కమిషన్ ఇస్తున్నాడు. సర్వలోకానికి వెళ్ళండి అని అర్థం ఏంటి? యూదులు అంతటా చెదిరి ఉన్నారు, యూదులు అంతటా కూడా ఉన్నారు. అంటే యేసు ప్రభు ఇక్కడ ఈ పాయింట్లో దాని ఉద్దేశం ఏమంటే, అంటే అన్యులకు కాదు, యూదులు ఎక్కడైతే స్కాటర్ అయ్యారో వాళ్ళందరూ వెద్దకెళ్ళండి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును. అప్పటికి ఇంకా కృపాసువార్త ప్రవేశపెట్టబడలేదుగా, అన్యుల ప్రవేశం ఇంకా జరగలేదు కదా, పౌలుకి ఇంకా దేవదర్శనము రాలేదు కదా, అందరికీ ఇంకా జూవిష్ ప్రోగ్రామే ఇంకా అప్పటికి. అందుకే నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడతాడు. సో ఇదే మెసేజే సంఘం ఎత్తబడినాక ఇదే గాస్పలే కంటిన్యూ అవుతుంది. సో ఇది సంఘానికి సంబంధించినది. అందుకే సత్యవాక్యం మనం సరిగా విభజించాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నది మన సత్యం, ఇక్కడ ఈ ప్రోగ్రాం ఉన్నది ఇది వారి సత్యం, మన సత్యం కాదు. దిస్ ఈజ్ అవర్ ట్రూత్, దిస్ ఈజ్ దే ట్రూత్. ఈ ట్రూత్ని డివైడ్ చేయకపోతే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ప్రభు అంటాడు ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేస్తే. ఎందుకంటే ప్రభు అన్నాడు కదా, నేను ఆయనని మీరు విశ్వసించని యెడల మీరు మీ పాపంలోనే చచ్చిపోతారు. నేనే ఆయన్ని రాజ్యం వాగ్దానం చేశాను, రాజ్యం అనుగ్రహించేది నేనే. అలాంటిది నన్ను మీరు విశ్వసించకపోతే మీరు పాపంలోనే చచ్చిపోతారు. సో ఇక్కడ గొప్ప రక్షణ ఇది మన సువార్తకు సంబంధించినది కాదు.